కన్వీనియంట్. వాట్ క్వశ్చన్స్ అదే? సో ఏదో ప్లాన్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు అసలు, వాళ్ళే రాసిచ్చారు. సడన్గా మీకు 500 crores ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు? శేఖర్ అయితే సినిమాలు తీసాడు. శేఖర్ ఏం అవసరం లేదు, 500 ఉన్నా 5000 ఉన్నా 50,000 సినిమా తీస్తాడు. ఎందుకు సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు, ఆయన కావాల్సిందే తీసుకుంటారు. ఆయన కూడా తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా, అంటే సినిమా మూవీస్. ఎందుకు వద్దు బీ ఆనెస్ట్, చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఇప్పుడు పతంగం కూడా 50 పైసలు అనుకుంటా, 50 పైసలు గుర్తులేదు. ఐ హావ్ టేకెన్ 2 rupee notes, 1 rupee note అలా. అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే. మ్యాక్సిమం బిగ్ నోట్ యూస్ టు బి 10 rupees. బిగ్ నోట్ వుడ్ బి 10 rupees. దాంట్లో 2 rupees, 2 పైసే, 3 పైసే, 2 పైసే, 1 పైసే ఉండే. 1 పైసే, 25 పైసే అట్లా. నా టైంలో బిగ్ నోట్స్ ఫర్ 500, జస్ట్ చెప్తున్నా మీకు. 500 రూపీ నోట్స్ ఎక్కడైనా చిన్న లెక్క మారిందంటే. ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? 10 రూపాయలు అంటే బాగుండు. 100% ఫేస్ చేసాను. చాలాసార్లు. ఎందుకు చేస్తున్నాం? స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ. కాలేజ్లో డెఫినెట్గా వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ 1 డేలో అయిపోతుంది. తర్వాత అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు అంటే అమ్మా ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో, రెడ్ విల్స్కో, దేనికో అవసరం ఉండదు. సంథింగ్ లైక్ దట్. మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటది? ఫ్రమ్ ఈచ్ అదర్ స్టీలింగ్ ఎ హ్యాబిట్. I'll steal his discipline in eating and like exercise and conscious, I mean health conscious ఉంటారు. నేను ఎట్లా చేయలేను కానీ చాలా అంటే ఐ యూస్ టు టెంప్ట్ ఉప్మా తినండి, ఇడ్లీ తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంక చేసా ఒకసారి తింటాను. కానీ ఆ టైంలో సాయంత్రం ఉప్మా యూనిట్ లో ఉప్మా చాలా బాగా ఇష్టం, బాగుంటుంది కొంచెం. ఐ యూస్ టు జస్ట్ చేశాను కానీ ఐ నో హీ యూస్ టు టెల్ మీ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి, అందరి లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ మీ. ఒకటి లైక్ బ్యాలెన్స్, మై కామ్. But I like his childlike innocence. So infectious. Right. అది చూస్తూ ఉంటే మూడ్ బాగాలేకపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం. ఎస్పెషలీ ఆన్ సెట్స్, యూనో, చైల్డ్-లైక్ ఇన్నోసెన్స్. అండ్ ది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ అ మంకీ వాచింగ్ ద మానిటర్. Right. Very rare to find. That intensity and that being there in the moment. ఆ మూమెంట్ లో అక్కడ ఉండటము is very very difficult, and I would like to steal that. I agree. డబ్బులు ఏమైనా చెట్లుగా కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్ లో అంటారు? నేను అనిపించుకున్నాను బాగా. అంత నేను అసలు జేబులో చేయబెట్టి తీసేవాడు అన్నాడు. సో మై ఫాదర్ యూస్ టు సే దట్ ఇంటర్నో, అంటే సేమ్ వర్డ్ కాకపోయినా అలాంటి సెన్స్. Amani used to. She used to say to me, Amani అంటే my mother. She used to say, ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా, క్యాడ్బరీలు అన్ని తింటున్నావు. I remember that. And at school, I would ask for a Cadbury chocolate every day. Okay. Yeah. And it's not in this, but I'm still curious. మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా వాడట్లేదా? ఓకే. సో వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. WhatsApp is, he doesn't use WhatsApp. Phone okay, but WhatsApp he doesn't. Actually నాకు కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు సిగ్నల్ ఇస్
at home he uses WhatsApp call. You only ఫస్ట్ డే చేసిన తర్వాత మాకు నాకు ఆ privilege వాట్సాప్ లేదు. చేయాలంటే whenever I call you నేను వాట్సాప్ స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీద లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను, అది గుర్తుంది ఆయనకి. బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ డోంట్ యూజ్ వాట్సాప్. ఎందుకో అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే SMS ఉంటుంది, ఓన్లీ నేను ఎక్కువ SMS. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంతే స్టక్ టు దట్. అండ్ ఈ వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఒకటే కదరా. అంటే వీడియోస్ అన్ని ఓ మెసేజెస్ లో ఏమి రావు, ఓన్లీ SMS అయినా, ఓన్లీ SMS. ఓల్డ్ స్కూల్ వాట్సాప్ లో వీడియోస్, PDF ఫోటోస్ ఏదైనా షేర్ Memes, ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. Yeah. నీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటారు, చూడండి యాక్చువల్. That's the reason. But you go into YouTube and all of that, no? Necessary. నెసరీ ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. నేను చాలా సార్లు ఈ సినిమా చూసారా, ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంట. ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో కూడా నేను అడిగాను మా ప్రొఫెసర్స్, ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్, ఈజ్ దట్ బ్యాడ్ అని అంటే ఫిల్మ్ స్కూల్లో. దెన్ ఈ సెడ్ నో నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది నేను అన్నాడు. సో అంటే అన్నాడు నాకు, అది తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్. ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరిక్యులం కదా, హ్యాపీనెస్, రిలాక్సేషన్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును, కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడు నేను వాళ్ళందరికీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ 4K గురించి మాట్లాడారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి ఉందా లేదా ఏంటి. ఫ్యాన్స్ అది పట్టుకుని శివ 4K అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు మనం ఐఎమ్ చేస్తున్నాం కదా, వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ. ఆ 4K ఆల్రెడీ అయిపోయింది, మాస్టరింగ్ అయిపోయింది, సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా. సో దిస్ ఇయర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. శివ 4K విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ ప్రామిస్ యూ దట్. అంటే నేను కొన్ని 1-2 రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత. సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. దే పుల్డ్ అవుట్. దట్ ఈస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ 7.1 ఫీల్ వస్తుంది. మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో హౌ, మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్లో వీఆర్ డూయింగ్ శివ. అండ్ ఇమాజిన్ ద చైన్ సౌండ్. బికాస్ నేను సినిమా థియేటర్లో చూడలేదు, సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నా జనరేషన్ కూడా చాలా మంది శివ గురించి తెలుసు, ఆన్లైన్ ఎక్కడో చూసారు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అదే చేస్తున్నాము డెఫినెట్గా. బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా, రైట్, వీఆర్ ట్రైంగ్ టు కీప్ దట్ ఫీల్ ఓన్లీ. వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్. అండ్ నో సార్, హౌ ఇళయరాజా అంటే అది మా సౌండ్ ట్రాక్ విత్ డాల్బీ అంటే ఓన్లీ డాల్బీ నాయిస్ కాదు, జస్ట్ ఈజ్ లైక్ సైలెన్స్లో ఉంటుంది. శివ ఇస్ ద బ్యూటీ సైలెన్స్ ఢంగ్ అని వస్తే అది వేరే ఉంటుంది. క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను ఐ ప్రిఫర్ క్యాష్, కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప. డిజిటల్. మీరైతే నాకు తెలుసు క్యాష్ క్యారీ చేయరు. క్యాష్ క్యారీ చేయను, కార్డు క్యారీ. పక్కన ఎవరైనా ప్లీజ్. కోస్టార్స్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా? నేను చేయలే. అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్ గా క్యాష్ కార్డు కావాలంటే బయటికి వెళ్ళి తింటే వాళ్ళు పే చేస్తా. నేను చేశాను. నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు ఇచ్చేట తర్వాత చూసుకున్నాను. సేమ్ మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి? డమ్ పర్చేస్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ అసలు శేఖర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేస్తారా చెప్పండి? అంత లేదు. ఐ డోంట్ డమ్ పర్చేస్
రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్యన చాలా ఉన్నాయి. సడన్గా ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనే ఏదో చూసి లేకపోతే సడన్లీ ఇట్ లుక్ సో గుడ్, ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో. అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్ గా వేరే ఏదో మన అసిస్టెంట్ సీనుకి చెప్తాను, అరే అది తెప్పిరా అంటాను, ఇది తెప్పిస్తాడు. అది సంబంధం ఉండదు శేఖర్, అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి. అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలని ఉంటుంది, చూస్తే చాలా ఈజీ కదా, వన్ క్లిక్ అవే, యు నో ఇట్స్ బికమ్ సో ఈజీ టు బై, జస్ట్ వన్ క్లిక్ అవే. One click away. So those are quite a few dumb purchases like that recently. Yeah. Done. Talking about Sunil Narang, because he was a producer, Neeku, Naku, రెండు సినిమాలకి for Kubera, and of course Vishekar as a director. Sunil, and it's quite impressive to అసలు ఎక్కడ వెనకాడలా కదా. This budget and this kind of his scale, he went on all the way. He went on scale completely, and even love story also. For what the film needed, it was so beautiful. No. And he gives a fantastic release. Absolutely. And all that. Make sure. అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు, ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆయన అడగరు. హీ బిలీవ్స్ ఇన్ హిస్ డైరెక్టర్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ యాక్టర్స్. ఇంకా ఎక్కడ క్వశ్చన్స్ అడగాలని, బడ్జెట్ ఎక్కువ అవుతుందా, అసలు ఆ డిస్కషనే ఉండదు. ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ ద టీమ్, బిలీవ్స్ ఇన్ ద పీపుల్ అండ్ గోస్. దట్స్ అమేజింగ్. ఆయన బాగా శేఖర్ కమల్ అంటే బాగా ఇష్టం ఆయనకి. మరి నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉందా? పాసిబుల్, ఆయన వదలరు శేఖర్ గారు, ఆయన వదలరు నాకు తెలిసి. శేఖర్ కూడా హ్యాపీ కదా, డూయింగ్ ఇట్. No. Thank you, Sunil, for making this film with us. Thank you. Yes, yeah. And of course, like to wish you all the very best. Rep cinema release avabothundi. Thanks for coming, Chaitanya. Thanks for interviewing. No, it's very nervous for me. Naaku maamulugane neeku telusu takku maadtanu. Sudden ga interview annaru. Okay, it's me, it's you, it's Dad and Sunil, three people I love and are very close to me. So hope it went well. Wishing you all the best. Yeah. No, it done very well. Thank you. How are you feeling? Rep cinema release కాబోతుంది. I think this is one film I would, అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఐ హావ్ సీన్ ద RR and I seen the film and all. I think అదే లైక్ నాకు కూడా అందరు అడిగినట్టు నాకు కూడా ఇది కొత్త ఫిల్మ్ కాబట్టి వీ డన్ సమ్ అంటే వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ అని అర్థమైపోయింది. సో హౌ ఆడియన్స్ టేక్ ఇట్, లైక్ హౌ దే రియాక్ట్ టు ఇట్ అని డెఫినెట్లీ ఆడియన్స్ వుంట్ హవ్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. అది నేను అంటే దట్ ఐ కెన్ టెల్ దట్ ఫ్రమ్ వాట్ ఐ వాచ్ అండ్ ఆల్సో కొత్త ఫిలిం, కొత్త టేక్, కొత్త యాక్షన్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం. ఐ హోప్ దే ఫ్లాష్ ఆన్ చాలా పెద్దది అవుతుంది అనిపిస్తుంది. డామ్ గుడ్. నో, బికాజ్ ఐ నో మీరు వాట్ అ క్రిటిక్ యు ఆర్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్. మీకు కంప్లీట్ గా నచ్చితేనే అది బయటకు వెళ్తుంది. అండ్ మీరు ఇంత మాట్లాడుతున్నారంటే ఐఎమ్ షూర్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఐఎమ్ ఫీలింగ్ ఆడియన్స్ విల్ ఫైండ్ న్యూ మీ ఈ సినిమాలో, అండ్ కొత్తగా చూస్తారు నన్ను, అండ్ ద వే యు కార్వ్ మై క్యారెక్టర్. అండ్ అలాగే నాకు మై అడ్మైరర్స్, మై ఫ్యాన్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, దే మైట్ బి వండరింగ్ ఏంటి ఈ సినిమా చేశాను, ఎందుకు అవసరమా అని. బట్ వెన్ ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఆల్సో, దే ఆల్ అప్రిషియేట్. ఆ మధ్యన ఊపిరి చేసినప్పుడు కానీ అటువంటి ఫిల్మ్స్ దే అప్రిషియేటెడ్ సో మచ్. అండ్ ఫైనలీ ఇది మేమందరం వాట్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్, మేమందరం దేని వెనకాల వెళ్తున్నాం అంటే ఒక మంచి సినిమా తీయాలని, ఒక మంచి సినిమా మేము ముందుకు ఇవ్వాలని, రొటీన్ నుంచి భిన్నంగా మంచి సినిమా మీకు ముందు ఇవ్వాలని. అదే. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.